కుమారి ఆంటీ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. హైదరాబాద్లోని మాదాపూర్లో రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే ఆమె సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా మీది మొత్తం 1000 అయింది, 2 లివర్స్ ఎక్స్ట్రా అనే డైలాగ్తో ఆమె క్రేజ్ సంపాదించుకున్నారు. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫుడ్ స్టాల్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. ఈ క్రమంలో ఆమె హోటల్కు జనం పోటెత్తారు. ప్రముఖ నటులు, సెలబ్రిటీలు సైతం ఆమె హోటల్కు క్యూ కడుతున్నారు. తాజాగా రియల్ హీరో సోను సూద్ సైతం కుమారి ఆంటీని కలిశారు. శుక్రవారం మధ్యాహ్నం మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్ పక్కన ఉన్న ఆమె ఫుడ్ స్టాల్ ను అకస్మాత్తుగా సందర్శించి సర్ప్రైజ్ ఇచ్చారు. రియల్ హీరోను చూసిన కుమారి ఆంటీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోను సూద్ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఫ్యాన్స్ భారీగా అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో సోను సూద్ సైతం వారితో కలిసి సందడి చేశారు. కుమారి ఆంటీని శాలువాతో సత్కరించి బొకే ఇచ్చారు. ఆమెతో సరదాగా మాట్లాడుతూ పంచులు వేస్తూ అందరినీ నవ్వించారు. ఫుడ్ సైతం సర్వ్ చేశారు. ఈ సందర్భంగా కుమారి ఆంటీపై సోను సూద్ ప్రశంసలు కురిపించారు. మహిళా సాధికారతకు ఆమె బెస్ట్ ఉదాహరణ అని కొనియాడారు. భవిష్యత్తులో ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని ఆమెకు భరోసా ఇచ్చారు. రియల్ హీరో కుమారి ఆంటీని కలిసిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తక్కువ టైంలోనే సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీ అదే సమయంలో పలు ఇబ్బందులను సైతం ఎదుర్కొన్నారు. రోడ్ సైడ్ చిన్న ఫుడ్ స్టాల్ నిర్వహిస్తున్న ఆమె దగ్గరకు ఫుడ్ కోసం జనం భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని పోలీసులు ఆమె హోటల్ను క్లోజ్ చేయాలని ఆదేశించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కాగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సైతం ఈ విషయం చేరింది. స్పందించిన ఆయన ఆమెకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అండతో ఆమె మళ్లీ ఫుడ్ బిజినెస్ కొనసాగించారు. అనంతరం ఆమె ఫుడ్ స్టాల్ కు పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు సైతం క్యూ కట్టారు. అక్కడ ఫుడ్ టేస్ట్ చేశారు. సోషల్ మీడియా క్రేజ్ తో కుమారి ఆంటీ జీ తెలుగులో ప్రసారమయ్యే ఓ సీరియల్లో గెస్ట్ గా సైతం కనిపించారు.